ఎవరికి తీర్పు? ఎవరికి తీర్పు? కీడు చేసినవానికి, నీ పొరుగువానికి. అమ్మా, ఎవరికి? నీ ఇరుగు పొరుగువానికి, దేవుని సేవకులకు, దేవుని సంఘానికి ఎవరైతే కీడు చేస్తున్నారో. ఆమేన్. ఎవరైతే కీడు చేస్తున్నారో బిడ్డ జాగ్రత్త, నీ మీదికి, నీ ఇంటి మీదికి, నీ పిల్లల మీదకి తీర్పు వస్తుందని నువ్వు జాగ్రత్త పడు. కీడు తలపెడతారా? మేలుకు ప్రతిగా కీడు తలపెడతారా? కీడు. దేవుని సేవకులమైన మేము మీకు సువార్తను బోధించి, వాక్యాన్ని బోధించి, దేవుని దగ్గరికి నడిపించి, రక్షణ బాప్తిసం ఇచ్చి, రక్షణలోకి నడిపించి, అమ్మా దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే మీరేం చేస్తున్నారు? సేవకులకు కీడు. సేవకులకు ఏం చేస్తున్నారు మీరు? కీడు. పక్కన ఎవడైనా నువ్వు కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఏదైనా వాడు 1000, 5000, 10,000 నీకు సాయం చేస్తే రేపు మళ్ళీ వానికి ఏం చేస్తున్నావు? కీడు చేస్తున్నారా లేదా? చేస్తున్నారండి, నేను చూస్తున్నాను. కీడు చేస్తున్నారండి, కీడు చేసి వెళ్ళిపోతున్నారు. దేవుని సేవకులకు, దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు ఎవడైనా కీడు చేయాలని చూస్తే వాని మీదకి, వాని ఇంటి మీదకి, వాని పిల్లల మీదకి దేవుని తీర్పు వస్తుంది. జాగ్రత్త.